రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి అర్థమెటిక్, రీజనింగ్, దాంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ తీసుకుంటున్నాను. సో ఏపీ, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఏపీలో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ చేశాను, కవర్ చేశాను. తెలంగాణలో ఆల్మోస్ట్ ఇప్పటివరకు అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని రకాల కోచింగ్ సెంటర్స్, అన్ని రకాల మంచి మంచి ఫేమస్ కోచింగ్ సెంటర్స్ లో కూడా అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీగా నేను పనిచేస్తున్నాను. ఏపీకి సంబంధించి డిఎస్సి అనగానే గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి పేరు అవనిగడ్డ కదా, పామర్రు అవనిగడ్డ. సో కాబట్టి ఈ అవనిగడ్డ పూర్ణ మాస్టర్ దగ్గర కూడా నేను క్లాసెస్ తీసుకున్నాను. మన రకరకాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి, డిఎస్సి పిల్లలకు రకరకాల ఎగ్జామ్స్ కి అక్కడ కూడా క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాను. సో దాంతో పాటుగా మీ అందరికీ మన తెలంగాణకు సంబంధించినటువంటి టీశాట్ న్యూస్ ఛానల్, మేబీ చాలా మందికి ఐడియా ఉండొచ్చు. టీశాట్ న్యూస్ ఛానల్ ఇది తెలంగాణ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ టెలివిజన్ ఛానల్, ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈ టీశాట్ ఛానల్లో కూడా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ వీడియోస్ నేను బోధిస్తూ ఉన్నాను. ఇది కూడా బహుశా మేబీ దీనికి సంబంధించి చూడొచ్చు. తర్వాత మీకు స్టార్టింగ్ లో, నా కెరీర్ స్టార్టింగ్ లో నమస్తే తెలంగాణ పేపర్ కి రకరకాల అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఆర్టికల్స్ రాశాను. సో గత 4-5 సంవత్సరాల నుంచి ఈనాడు పేపర్ కూడా నేను ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను. ఇది జస్ట్ ఫస్ట్ డే క్లాస్ కాబట్టి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఈ రోజు ఈ సెషన్ లో మనం ఏం చేయబోతున్నాం అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ముందుగా మనం మాట్లాడుకొని ఆ తర్వాత సిలబస్ లోకి ఎంటర్ అయిపోదాం. ఇక సిలబస్ స్టార్ట్ చేస్తే సిలబస్ తప్ప ఇంకేముండదు, మీకు కూడా తెలుసు. కాబట్టి ఫస్ట్ డే కాబట్టి ఒక 4-5 minutes. యూజువల్ గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే తప్పనిసరిగా అంటే ఈ నోటిఫికేషన్ లో చాలా మంది స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్ పరంగా తీసుకుంటే ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సబ్జెక్ట్ వైజ్ గా చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పి చాలా మంది ఒపీనియన్. యూజువల్ గా మనకు స్టార్టింగ్ లో ఉన్నటువంటి పోస్ట్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పోస్టులు మోర్ దాన్ 11,000+. నా వాయిస్ మీకు వినిపిస్తున్నాను అందరికి? కెన్ యూ ఏబుల్ టు హియర్ మీ ఎవ్రీవన్ ప్లీజ్? సో గతంలో ఉన్నటువంటి పోస్ట్ తో కంపేర్ చేస్తే మనకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 11,000+ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, యూజువల్ గా చెప్పాలంటే ఇది కొంత మంచి ఫిగరే. 11,000+ వేకెన్సీస్ అంటే చాలా మంచి నెంబరే, నాకు ఏ డౌట్ లేదు. సో అయితే ఈ 11,000 నెంబర్స్ ని మనం 33 డిస్ట్రిక్ట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా దాంట్లో మళ్ళీ ఈ మన ఉమెన్ కేటగిరీ, మెన్ కేటగిరీ, దాంతో పాటు మన క్యాస్ట్ వైజ్ కేటగిరీస్ ఇవన్నీ వెరిఫై చేసుకుంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి, కొన్ని డిస్ట్రిక్ట్స్ లో పోస్ట్ లేవు, కొన్ని డిస్ట్రిక్ట్ లో చాలా ఎక్కువగా ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్ లో అత్యల్పంగా ఉన్నాయి. సో ఏదేమైనా మీ బిఎడ్ వాళ్ళకి ఎగ్జిట్ రాసే అవకాశం లేదు కాబట్టి మనకున్న ఒకే ఒక అవకాశం స్కూల్ అసిస్టెంట్ కాబట్టి దాంట్లో ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, రకరకాల సోషల్ కావచ్చు, వాట్ ఎవర్. సో కాబట్టి ఇప్పుడు మీ ముందర లక్ష్యం ఏంటి అంటే దయచేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూడకండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక ఈ క్వాంటిటీ పైన మీరు ఫోకస్ చేస్తే డెఫినెట్ గా మీరు మీ లక్ష్యాన్ని సాధించలేరు. దయచేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ 11,000 ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి ఇంకొక 10,000 పోస్టులు యాడ్ చేసినా కూడా మళ్ళీ మీ కేటగిరీకి వస్తారకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీ కేటగిరీ, మీ పర్టికులర్ కమ్యూనిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పోస్టులు ఉన్నాయి అనుకోండి, ఇంకొక 10,000 పోస్టులు ఈ నెంబర్కి యాడ్ చేసినా కూడా మళ్ళీ మీకు 2 లేదా 3 కన్నా ఎక్కువ యాడ్ కావు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు ఈ 11,000 ఉద్యోగాలకు కొత్తగా ఇంకో 10,000 ఉద్యోగాలు యాడ్ చేసినా కూడా మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఈ 20,000 ఉద్యోగాలను డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి అందులో మళ్ళీ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి అందులో మేల్ ఫీమేల్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మళ్ళీ మీకు వచ్చే పోస్టులు ఒక 5-6 కన్నా ఎక్కువ పెరగవు. కాబట్టి దయచేసి మీరు సో మీ ఒక పోస్ట్ నాలే చూసుకోండి. యూజువల్ గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన టీచర్ చెప్పేటువంటి విషయమే. మీరు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ లో మీరు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి ఒక పోస్ట్ ఉందనుకోండి చాలు, ఇది మీ టార్గెట్. ఓన్లీ వన్ పోస్ట్ దీనిపైన దయచేసి మీరు ఫోకస్ చేయండి. దాంతో పాటుగా నా చిన్న సలహా ఏంటంటే మీరు గతంలో ఉన్నటువంటి డిఎస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంత దాని ఏమంటాం కాంపిటీషన్ అటువంటిది డెఫినెట్ గా మీకు తగ్గుతుందని చెప్పొచ్చు అండి, అందులో ఏ డౌట్ లేదు. ఎందుకు తగ్గే అవకాశం ఉంది అంటే మీకు కూడా తెలుసు, మీకు కూడా మేబీ అనలైజ్ చేసేటువంటి పొజిషన్ లో మీరు ఉన్నారు. ఒకటి ఏంటి అంటే రీసెంట్ గా డిఎల్ వేకెన్సీస్, జేఎల్ వేకెన్సీస్, పీజీటీ వేకెన్సీస్, దాంతో పాటుగా టీజీటీ వేకెన్సీస్, సో దాంతో పాటు రకరకాల ఉద్యోగాలకి రీసెంట్ అంటే మన టీచింగ్ ఫీల్డ్ కి సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నాం, మిగతా అంశాలు కాకుండా. సో రకరకాల ఈ వీటికి రీసెంట్ గా అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని చాలా మంది ఇప్పుడు ఎవరైతే డిఎల్ వచ్చారో దోస్ హూ గాట్ డిఎల్ హీ నెవర్ ప్రిపేర్ స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. జేఎల్ వచ్చిన ఆస్పిరెంట్ యూజువల్ గా నెవర్ ప్రిపేర్. మేబీ పీజీటీ వచ్చినటువంటి వాళ్ళు, టీజీటీ వచ్చినటువంటి వాళ్ళు మేబీ మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ పరంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే గురుకుల ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి మనం జాబ్ ప్రొఫైల్ గమనిస్తే కొంత టఫ్ ప్రొఫైల్. అంటే ఇప్పుడు డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి మన ఈ ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ తో కంపేర్ చేస్తే
గురుకుల ఉద్యోగాలు అంటే వర్క్ పరంగా చాలా బడినటువంటి పోస్టులు. అఫ్ కోర్స్ శాలరీ పరంగా కూడా మంచి శాలరీ ఉంటుంది, అందులో మీకు కూడా తెలుసు. దాంతో పాటుగా వర్క్ పరంగా వచ్చినా కూడా చాలా హ్యూజ్ వర్క్ ఉంటది. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, హూఎవర్ వర్క్ పరంగా చాలా వర్క్ పడినటువంటి పోస్ట్ ఏంటంటే పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు. కాబట్టి ఇది అవాయిడ్ చేయడానికి మేబీ కొంతమంది మేబీ ఇటువైపు మేబీ వచ్చి ఉండొచ్చేమో. దాంతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో మనకి మీకు తెలుసు ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టులు పెరగబోతున్నాయి. దాంతో పాటుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. దాంతో పాటుగా గ్రూప్ 3కి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరగబోతున్నాయి. సో గ్రూప్ 4కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది కానీ ఇంకా ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. కాబట్టి రకరకాల ఉద్యోగాలు రకరకాల స్థాయిల్లో ఉన్నాయి కాబట్టి యూజువల్ గా అసలు ఏ నోటిఫికేషన్ లేకుండా ఒకే ఒక సింగిల్ నోటిఫికేషన్ ఉంటే ఉన్నటువంటి 100 మంది కూడా ఈ ఒక నోటిఫికేషన్ పైనే ఫోకస్ చేస్తారు, ఆ సబ్జెక్ట్ తో సంబంధం ఉన్నా లేకపోయినా. కానీ మీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్పెషల్ గా దీంట్లో ఖచ్చితంగా మీకు కాంపిటీషన్ ఇవ్వాలి అంటే అభ్యర్థి బీఈడి చేసి ఉండాలి, అవునా కదా, బీఈడి ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. దాంతో పాటుగా సో ఇవి ఇప్పుడు జిఎల్ కేటగిరీ, మన డిఎల్ కేటగిరీ, ఇందులో ఉద్యోగాలు మాక్సిమం పీజీటీ వాళ్ళు కూడా రాసే అవకాశాలు తక్కువ అండి, చాలా తక్కువ. మేబీ కొంతమంది కన్వర్ట్ అయ్యి రాస్తూ ఉండొచ్చేమో, కానీ అలా వచ్చే రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇట్లా మీరు సెగ్రిగేట్ చేసుకుంటే ఉన్నటువంటి కాంపిటీషన్ అనేటువంటిది యూజువల్ గా కొంత తక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే నేను కాంపిటీషన్ ఉండదు అని చెప్పట్లేదు, కాంపిటీషన్ మీకు ఉండదు అని చెప్పట్లేదు, కాంపిటీషన్ డెఫినెట్ గా ఉంటుంది. బట్ బట్ గతంలో ఉన్నటువంటి పరిస్థితితో కనుక మనం కంపేర్ చేస్తే కొంత మనకి కాంపిటీషన్ తక్కువ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఒక్క పోస్ట్ ఉన్నా సరే, 10 పోస్టులు ఉన్నా సరే, ఎన్ని పోస్టులు ఉన్నా సరే డెఫినెట్ గా ఈ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ పైన మీరు ఫోకస్ చేయకుండా జస్ట్ ఒక పోస్ట్ ఉంటే చాలు మన కేటగిరీలో లేదా ఓపెన్ కేటగిరీలో అనే ఉద్దేశంతో దయచేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకొక లక్కీయెస్ట్, ఐ షుడ్ గో టు నెక్స్ట్ పేజ్. ఇంకొక మంచి మనకు ఉన్నటువంటి మరొక మంచి విషయం ఏంటి అంటే ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, దీంతో పాటు మనకు కాంపిటీషన్ తక్కువ ఉండే అవకాశం మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, కాంపిటీషన్ మరొక చిన్న అంశం ఏంటి అంటే టైం అనేటువంటి చాలా ప్రీషియస్ అండి. టైం యూజువల్ గా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా సరే మనకు చాలా తక్కువ టైం ఇస్తారు ప్రిపరేషన్ కి. మహా అంటే ఒక 30-35 డేస్, మహా అంటే ఒక 40 డేస్ వరకు ఇస్తే అవకాశం ఉంది. 45 డేస్ గతంలో అయితే మీరు టెట్ ఇచ్చినటువంటి 30-35 డేస్ లో కూడా గతంలో ఎగ్జామ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ డిఎస్సి వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు ఆల్రెడీ మీకు తెలుసు జూన్ జూలైలో ఉన్నాయి కాబట్టి, సో మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇంకా ఏప్రిల్ మంత్ టైం ఉంది. మార్చ్ ఆల్మోస్ట్ వీఆర్ హ్యావింగ్ నౌ వీఆర్ 12th ఓన్లీ. మార్చ్ లో వీఆర్ హ్యావింగ్ గుడ్ టైం, ఏప్రిల్ వీఆర్ హ్యావింగ్ కంప్లీట్ మంత్, మే ఆల్సో వీఆర్ హ్యావింగ్ కంప్లీట్ మంత్, అండ్ జూన్ లో కూడా మనకి కొంచెం టైం ఉండే అవకాశం ఉంది. కాబట్టి సమయం అనేటువంటిది చాలా మంచి సమయం ఉంది, సమయాన్ని వినియోగించుకోండి. లక్కీగా మనకి టైం అనేటువంటిది ఎక్కువగా ఇచ్చారు. ఇంకా రీసెంట్ గా వస్తున్నటువంటి మాటలు టాక్ ఏంటి అంటే టెట్, ఒకవేళ గనక మీకు టెట్ గనక కండక్ట్ చేస్తే ఆ డిఎస్సిని కూడా, అంటే అఫీషియల్ న్యూస్ ఏం కాదు, ఒకవేళ మీకు టెట్ గనక తిరిగి మళ్ళీ కండక్ట్ చేయాలి అని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ భావిస్తే ఈ డిఎస్సి కూడా కొంతవరకు ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నటువంటిది ఉందండి, పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి మీకు సమయం అనేటువంటి చాలా ఎక్కువ సమయం ఉంది. మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. స్కూల్ బుక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఇది నేర్చుకోండి. ప్రతి ప్రాబ్లం, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నేర్చుకోండి. మంచి కాన్సెప్ట్స్, డీప్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. రకరకాల బుక్స్ రెఫర్ చేయండి. ఎస్పెషల్ గా కంటెంట్ కి సంబంధించినటువంటి ఏ టాపిక్ తీసుకున్నా, ఆల్జిబ్రా కావచ్చు, జామెట్రీ కావచ్చు, కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ట్రిగనామెట్రీ కావచ్చు, ప్రాబిలిటీ కావచ్చు, నెంబర్ సిస్టమ్ కావచ్చు, నార్మల్ అర్థమెటికల్ అంశాలు కావచ్చు, ఇట్లా ఏ అంశాలు తీసుకున్నా సరే వీటిపైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహన. యువర్ వాయిస్ ఇస్ క్లియర్ బట్ వాల్యూమ్ చిన్నగా వస్తుందా అండి, వినబడట్లేదా? క్లియర్ సార్, వినిపిస్తుంది సార్. someone sent a message, వాయిస్ క్లియర్ గా ఉంది కానీ కొంచెం సౌండ్ చిన్నగా వస్తుందని చెప్పి మెసేజ్ చేశారు. వాయిస్ వినిపిస్తుంది అందరికి? ఓకే, థ్యాంక్ యూ అండి. సో కంటెంట్ బాగా నేర్చుకోండి. కంటెంట్ తో పాటు మిగతా పిఐ ఏంటండి? ఓకే, సో కంటెంట్ పరంగా బాగా ఫోకస్ చేయండి. స్కూల్ బుక్స్ అనేటువంటి పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఇంటర్మీడియట్ స్థాయి వరకు స్కూల్ బుక్స్ అన్ని కూడా ఓకే, తెలుగు అకాడమిక్ బుక్స్ కావచ్చు, మన ఎన్సీఆర్టీ బుక్స్ కావచ్చు, ఓకే, ఈ బుక్స్ అనేటువంటి పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ప్రతి ప్రాబ్లం నేర్చుకోండి.
దీంతో పాటుగా నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి మీకు తెలుసు ఆల్రెడీ, నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మాక్ టెస్ట్లు అనేటువంటి ప్రతి ఎగ్జామినేషన్ లో చాలా అత్యధికమైనటువంటి ప్రామాణికమైనటువంటి అంశాన్ని ప్లే చేస్తాయి. ఎందుకంటే ఒక క్వశ్చన్ కి మనకు పడుతున్నటువంటి సమయం ఎంత, ఒక క్వశ్చన్ కి మనకు ఆన్సర్ తెలిసినా కూడా ఎంత సమయంలో దాన్ని మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము, ఓకేనా. ఒకవేళ తెలిసిన క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఒక 60 సెకండ్స్ లో చేయగలిగితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను జస్ట్ ఒక 40 సెకండ్స్ లో చేయడం ఎలా, ఇట్లా రకరకాల అంశాలన్నీ కూడా బేరీజ్ వేసుకోవడానికి మీకు మాక్ టెస్ట్లు అనేటువంటివి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి ముందుగా కంటెంట్ బాగా రెఫర్ చేయండి, ఆ తర్వాత మాక్ టెస్ట్లు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అనేటువంటి బాగా రాయండి. తద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని చాలా సులువుగా సాధించవచ్చు. సో రాబోయే రోజుల్లో కంటెంట్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో మీరు చూస్తారు, అంటే దాంట్లో షార్ట్ కట్ అంశాలు కావచ్చు, ఒక ప్రాబ్లం డిఫికల్టీగా ఉన్నప్పుడు ఆప్షన్ ద్వారా చేసే విధానం ఏంటి, అన్ని అంశాలు కూడా రాబోయే రోజుల్లో మనం నేర్చుకుందాం. సో ఇక మనకి ఇప్పుడు ఈ రోజు ఈ డెమో క్లాస్ లో ఒక చిన్న టాపిక్ తీసుకొని దానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దామండి. ఒక టాపిక్ తీసుకుంటున్నాను. టాపిక్ నేమ్ వచ్చేసి ఆల్రెడీ క్యాలెండర్ మీకు స్టార్ట్ అయిపోయింది కదా. సో టాపిక్ నేమ్ వచ్చేసి క్లాక్స్ అండి, క్లాక్స్. దీనిని మనం గడియారాలు అంటాం, మీకు తెలుసు ఆల్రెడీ, గడియారాలు. ఓకే, గడియారాలు. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్లాక్స్. ఓకే, చాలా ఈజీ చాలా ఈజీ అంశం. యూజువల్ గా క్యాలెండరు, క్లాక్స్ అనే అంశాలు యూజువల్ గా మనకి మీరు రకరకాల కొన్ని వేరే ఎగ్జామ్స్ కనుక రాస్తే మీకు ఐడియా ఉంటుంది, రీజనింగ్ లో భాగంగా కూడా వస్తాయండి. క్లాక్స్, క్యాలెండర్ అనే ఈ 2 టాపిక్స్ కొన్ని బుక్స్ లో మనకి రీజనింగ్ లో భాగంగా ఉంటాయి, మరికొన్ని బుక్స్ లో వచ్చేసి అర్థమెటిక్ లో భాగంగా ఉంటాయి. ఏదేమైనా ఇది మనకి సిలబస్ లో ఉంది కాబట్టి ఈ 2 టాపిక్స్ కూడా మీరు నేర్చుకోవాల్సిందే. ఓకే, సో గడియారాలు జస్ట్ ఓవరాల్ గా నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా, మీకు పాయింట్స్ కూడా నీట్ గా రాస్తాను అర్థమయ్యే విధంగా వినండి. క్లాక్స్, సో గడియారాలు. సో ఇది గడియారము అనగానే, క్లాక్ అనగానే ద ఫేస్ ఆఫ్ ది ఆర్ ద డయల్ ఆఫ్ ది క్లాక్ ఈజ్ ఇన్ సర్కులర్ షేప్, మీకు ఆల్రెడీ తెలుసు. గడియారము అనేటువంటిది ఏ ఆకారంలో ఉంటుంది అంటే వృత్తాకారములో ఉంటుంది. గడియారం అనేది వృత్తాకారంలో ఉంటుంది. అంటే గడియారము వృత్తాకారంలో ఉంటుంది అంటే మీనింగ్ ఏంటి అంటే, గడియారము ఏ ఆకారంలో ఉన్నా సరే అందులో ఉన్న ముళ్ళులు మాత్రం ఎలా తిరుగుతాయి అంటే వృత్తాకారంలో తిరుగుతాయి. ఆ అంశం మీరు గుర్తుంచుకోవాలి. మా ఇంట్లో గడియారం రెక్టాంగిల్ షేప్ లో ఉంది, మా ఇంట్లో గడియారం ఇంకేదో షేప్ లో ఉందంటే రకరకాల అట్లా ఉండొచ్చు. బట్ యూజువల్ గా ద ఫేస్ ఆర్ ద డయల్ ఆఫ్ దిస్ క్లాక్ ఈజ్ ఇన్ సర్కులర్ షేప్. అంటే గడియారములో ఉన్నటువంటి ఈ ముళ్ళులు ఎలా తిరుగుతాయి అంటే వృత్తాకారంలో తిరుగుతాయి. సో ఈ వృత్తము అనగానే వృత్తములో ఉన్నటువంటి కోణాల మొత్తము అనేటువంటిది ఎంతకు సమానము అంటే 180 డిగ్రీలకు సమానం. సమ్ ఆఫ్ ఆల్ అంతేనా, 180 360 ఎంతకు సమానం అండి, 360. ఎంతకు సమానం అండి, 360 డిగ్రీస్ కి సమానం. వృత్తములో ఉన్నటువంటి కోణాల మొత్తము అనేటువంటిది ఎంతకు సమానం అండి, 360 డిగ్రీలకి సమానం. సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అయితే ఈ క్లాక్స్ అనగానే మనకు ప్రధానంగా ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్, ఎటువంటి మోడల్స్ ఉంటాయి, ఎటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి అంటే, ముందుగా ఈ క్లాక్ సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుంటాం ఇవన్నీ కూడా. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, గతంలో అడిగారు. ఓకే, తర్వాత మరొకటి వచ్చేసి మనకి గడియారములో ఉన్నటువంటి మనకి గడియారములో ఉన్నటువంటి ఈ ముళ్ళులు అంటే గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, ఈ 3 ముళ్ళు ఉన్నప్పటికీ మనం ప్రధానంగా ఏం చేస్తామంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు పైన ఫోకస్ చేస్తామండి. వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ అవర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిట్స్ అండ్. సో ఈ గడియారములో ఉన్నటువంటి అవర్స్ అండ్ అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మినిట్స్ అండ్, ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు ఏర్పడేటువంటి రకరకాల సందర్భాలు ఉంటాయండి. ఓకేనా, గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు రకరకాల సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ అంశాలపైన మనం ఫోకస్ చేయబోతున్నాం. తర్వాత మరొక కేటగిరీ ఏంటి అంటే, ఈ గడియారములో అంటే దీనికి సంబంధించి గడియారములో ముళ్ళులు ప్రధానంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఏ సమయం వద్ద ఆ 2 ముళ్ళులు ఏకీభవిస్తాయి అంటాడు. ఎట్ వాట్ టైమ్ ద 2 హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్. ఏకీభవిస్తాయి అంటాడు. ఎట్ వాట్ టైమ్ ద 2 హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్ ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్. ఏ సమయం వద్ద ముళ్ళులు ఏకీభవిస్తాయి దీనికి సంబంధించి. తర్వాత ఏ సమయం వద్ద గడియారములోని 2 ముళ్ళులు వ్యతిరేక దిశలో ఉంటాయి అంటాడు. ఎట్ వాట్ టైమ్ ద 2 హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్ విల్ బి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటాడు. 2 ముళ్ళులు ఏ సమయం వద్ద వ్యతిరేక దిశలో ఉంటాయి అంటాడు. ఇక మరొక అంశం వచ్చేసి గడియారములో 2 ముళ్ళులు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రధానంగా
ఆ రెండు ముళ్ళు ఎప్పుడు లంబ కోణాన్ని ఏర్పరుస్తాయి అంటాడు. లంబ కోణాన్ని ఏర్పరుస్తాయి అంటాడు. ఇదొక అంశం. తర్వాత ఒక సమయం ఇచ్చేసి మనకు ఆ సమయం వద్ద గడియారములో రెండు ముళ్ళుల మధ్య ఏర్పడేటువంటి కోణం ఎంతో కనుగొనండి అంటాడు. లేదా పరావర్తన కోణం ఎంతో కనుగొనండి అంటాడు. అంటే ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్, ఆర్ ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ ద రిఫ్లెక్సివ్ యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్. అంటే కోణం ఎంతో కనుగొనండి అంటాడు, పరావర్తన కోణం ఎంతో కనుగొనండి అంటాడు. ఇక మరొక అంశం వచ్చేసి దీంట్లో భాగంగానే మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్, ప్రతిబింబ సమయాలు అంటామండి. ప్రతిబింబ సమయాలు, ప్రతిబింబ సమయాలు. ఈ ప్రతిబింబ సమయాలు అనేటువంటివి మనకు ప్రధానంగా 2 ఉంటాయి. మీకు ఇంతకుముందు చెప్పాను. ప్రతిబింబ సమయాలు ఏంటి అంటే, ఒకటేమో మిర్రర్ ఇమేజ్, అద్దములో ఏర్పడే ప్రతిబింబ సమయం. మరొకటేమో వాటర్ ఇమేజ్, నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం. ఈ ఈ అంశాలతో పాటుగా కొన్ని మిస్లీనియస్ అంశాలు, గడియారానికి సంబంధించినటువంటి కొన్ని మిస్లీనియస్ అంశాలు ఉంటాయండి. సో ఇవన్నీ నేర్చుకుంటే మనకి టాపిక్ అనేటువంటిది పూర్తయిపోయినట్టండి. క్లాక్స్ అనే టాపిక్ పూర్తయినట్టు. చాలా ఈజీ టాపిక్ అండి. ఇందులో డెఫినెట్ గా పెద్దగా లాజిక్స్ అంటూ ఏమి ఉండవు. ఫార్ములా బేస్ చేసుకొని మంచి అంశాలు ఉంటాయి. సో ఈ క్లాస్ మీరు జాగ్రత్తగా ఇవాళ రేపు క్లాస్ జాగ్రత్తగా వింటే డెఫినెట్ గా ఇందులో నుంచి మనకు బిట్ వచ్చినా కూడా మీరు మిస్ కాకుండా చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందుగా మీరు ఒక టాపిక్ కి సంబంధించి, అది ప్యూర్ మ్యాథ్స్ కానివ్వండి, అంటే ఏ అంశాలు తీసుకున్నా సరే, కొన్ని మనకి సిలబస్ లో భాగంగా కొన్ని అర్థమెటిక్ అంశాలు ఉన్నాయి, కొన్ని మ్యాథ్స్ అంశాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ క్యాలెండర్, క్లాక్స్ లాంటి రీజనింగ్ అంశాలు కూడా ఉన్నాయి సిలబస్ లో భాగంగా. అయితే మీరు ఏ టాపిక్ తీసుకున్నా సరే, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, యూ జస్ట్ ఫాలో ఓన్లీ వన్ పర్టికులర్ బుక్. అంటే మీరు ఎట్లాగో ఈ బుక్స్ స్కూల్ బుక్స్ రెఫర్ చేస్తారు. ఈ స్కూల్ బుక్స్ తో పాటుగా మీకు మరింత పరిజ్ఞానం పెరగడం కోసం ఏం చేస్తారంటే, ప్రాక్టీస్ పరంగా మీకు యూజ్ అవ్వడానికి ఇప్పుడు రకరకాల పబ్లికేషన్స్ ఉన్నాయి, మీకు తెలుసు ఆల్రెడీ. ఆ పబ్లికేషన్ బుక్స్ తీసుకుంటారు. నేనేం చెప్తున్నా అంటే, మీరు ఫస్ట్ ఫ్యాకల్టీ చెప్పినటువంటి నోట్స్, అంటే ఫ్యాకల్టీ చెప్పే విధానం ఏదైతే ఉందో, ఈ నోట్స్ మీరు పర్ఫెక్ట్ గా క్షుణ్ణంగా ఫస్ట్ అనలైజ్ చేయండి. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ క్లాక్స్ అనేటువంటి నేను ఈ టాపిక్ ని ఈ అంశాలన్నీ మనం డిస్కస్ చేయబోతున్నామండి. అయితే నేను చేసే విధానం ఒక రకంగా ఉంటుంది, మరొక ఫ్యాకల్టీ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది, మీరు యూట్యూబ్ లో వీడియో చూస్తే ఒక రకంగా ఉంటుంది, లేదా మీరు ఇంకొక ఏదైనా సోర్స్ ద్వారా వెళ్తే మీకు ఆన్సర్స్ అనేటువంటి మరొక రకంగా ఉంటాయి. అన్నిటిలో కూడా ఈ అంశాలు ఉంటాయి, అందులో ఏ డౌట్ లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పే విధానం మీరు విని, మీరు ఇంకొక విధానం ప్రాక్టీస్ చేసి, ఇంకొక విధానం పైన ఫోకస్ చేస్తే మీకు క్లారిటీ అంటే మిస్ అయిపోతుంది. కాబట్టి ఎవరు చెప్పినా ఈ అన్ని అంశాలు ఖచ్చితంగా డెఫినెట్ గా బోధించాల్సిందే. కాబట్టి నేనేమంటున్నా అంటే, యూ జస్ట్ స్టిక్ టు మై పర్టికులర్ వే ఆఫ్ టీచింగ్. ఓకేనా? అంటే ఒక ఫ్యాకల్టీ చెప్పేటువంటి విధానానికి మీరు అలవాటు పడండి. దాని ద్వారా ఈ అంశాలను, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మీరు సబ్జెక్ట్ డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలా చేస్తే గనక మీరు తక్కువ సమయంలో మంచి సబ్జెక్ట్ పైన మంచి కమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని మీరు రకరకాల బుక్స్, రకరకాల మెథడ్స్, రకరకాల కాన్సెప్ట్స్ వింటే మీరు అల్టిమేట్ గా అది క్లారిటీ రాకపోవడం పక్కన ఉంచితే మీరు కన్ఫ్యూజన్ ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్లీజ్ యూ డూ దట్ వన్. ఒక ఫ్యాకల్టీకి స్టిక్ అవ్వండి, ఒక ఫ్యాకల్టీకి స్టిక్ అవ్వండి, ఆ ఫ్యాకల్టీ మెథడ్ ని పట్టుకోండి. ఫ్రమ్ దట్ యూ కెన్ డెవలప్ ద రిమైనింగ్ కాన్సెప్ట్, యూ కెన్ డెవలప్ ది కంటెంట్. ఓకేనండి? సెషన్ లో ఉన్నారా అందరూ? కెన్ యూ హియర్ మీ? ఓన్లీ Yes, వన్ sir. వే కమ్యూనికేషన్. Yes, sir. బాగుతూ Sir. నా క్లాస్ కొంచెం కామెడీగా ఉంటుందండి, మీరు యూ షుడ్ అండర్స్టాండ్. కెన్ యూ హియర్ మీ ఎవ్రీబడి? అందరికి వినిపిస్తుంది కదా? ఆల్మోస్ట్ Yes, sir. 67 పార్టిసిపెంట్ ఉన్నారు. ఎవ్రీబడి షుడ్ రెస్పాండ్. ఇట్ మస్ట్ బి టూ వే కమ్యూనికేషన్. ఇట్ షుడ్ నాట్ బి వన్ వే కమ్యూనికేషన్. ఇట్ షుడ్ బి టూ వే కమ్యూనికేషన్. ఓకేనా? ఇప్పుడు మీరు కూడా మీలో చాలా మంది రకరకాల ఇన్స్టిట్యూషన్స్ లో, మేబీ స్కూల్స్ లో, కాలేజెస్ లో, రకరకాల ప్లేస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మీకు కూడా నాలాగా చెప్పడం అలవాటు కానీ వినే అలవాటు లేదు. ఇప్పుడు మీరు ప్రైమరీగా ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు ఫోకస్ టు లిజన్. మీరు ఏం చేయాలి ఇప్పుడు? అసలు దాని క్లాస్ వినడం పైన చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీకు వినే అలవాటు లేదు. మీలో చాలా మందికి చెప్పే అలవాటు ఉంటుంది కదండి. రకరకాల ఇన్స్టిట్యూషన్స్ లో మేబీ వర్క్ చేస్తున్న మీకు క్లాస్ చెప్పే అలవాటు ఉంటుందేమో కానీ వినే అలవాటు మేబీ తప్పిపోయి ఉంటది. సో కాబట్టి ప్లీజ్ యూ హ్యావ్ టు ఫోకస్ టు లిజన్. యూ హ్యావ్ టు లెర్న్ టు లిజన్. యూ హ్యావ్ టు లెర్న్ టు లిజన్. వినే అలవాటు నేర్చుకోండి. ఇనిషియల్ గా మీకు కొంత ఇబ్బంది అయినా కూడా, when the days are passing, definitely you are going to get the command. That too మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు 8:30 PM క్లాస్ అంటే మీరు కొంత సో ఇనిషియల్ గా యూ మే ఫీల్ సమ్ వాట్ స్ట్రగుల్. ఎనీ హౌ అల్టిమేట్ గా ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం మీరు సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి
ఇంకొంచెం ఎఫర్ట్స్ సిన్సియర్గా పెట్టండి, దెన్ డెఫినెట్గా యూ కెన్ ఏబుల్ టు అచీవ్ యువర్ గోల్స్. రైట్. మీరు కూడా రాబోయేటువంటి ఒక 6 మంత్స్లో పెట్టుకోండి టార్గెట్. మీరు కూడా రాబోయేటువంటి ఒక 6 మంత్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎల్బీ నగర్లో అపాయింట్మెంట్ లెటర్ అందుకోవాలి మీరు చాలా మంది కూడా. దానికోసం ట్రై చేయండి. మీరు కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి. యూజువల్గా మన ఫ్రెండ్స్ ఇంకెవరో మన రిలేటివ్స్ పెట్టుకుంటే మనం అది మనం చూస్తూ ఒక రకంగా నాకు కూడా వస్తే బాగుండు అనేటువంటి ఒక అది ఉంటాం కదా. 1 సెకండ్ ప్లీజ్. ఓకే. రైట్ రైట్ రైట్. షూర్ గంగాధర్ సార్, షూర్ షూర్ షూర్. వీఆర్ హియర్ టు గివ్ యూ ది బెస్ట్. వీఆర్ హియర్ టు గివ్ యూ ది బెస్ట్. ఓకే రైట్. వినండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ బేసిక్ పార్ట్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ బేసిక్ పార్ట్. ఇట్రండి. ఈ అన్ని అంశాలు 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ముందుగా మొదటి అంశం వచ్చేసి చెప్పాను కదా, గడియారం అనేటువంటిది వృత్తాకారంలో ఉంటుంది. ఈ వృత్తములో ఉన్నటువంటి కోణాల మొత్తం వచ్చేసి 180 డిగ్రీలు, 360 డిగ్రీలు. తర్వాత మరొక అంశం ఏంటి అంటే, గడియారములో మనకి ఈ 3 ముళ్ళులు ఉన్నప్పటికీ ప్రధానంగా మనం ఏం చేయబోతున్నాము అంటే, జస్ట్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అవర్స్ అండ్ మినిట్స్ హ్యాండ్. గడియారములో మనకి 3 ముళ్ళులు ఉన్నప్పటికీ మనం ముందుగా ఏం చేయబోతున్నాము అంటే, గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు పైన మాత్రమే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయబోతున్నాం. గంటల ముళ్ళు, మరొకటి నిమిషాల ముళ్ళు. గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు పైన ఫోకస్ చేయబోతున్నాం. ఓకే, ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఇక ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఈ గడియారం అనేటువంటిది వృత్తాకారములో ఉంటుంది. ఈ వృత్తాకారములో ఉన్నటువంటి ఈ గడియారం అనేటువంటిది మనకి యూజువల్గా 12 పెద్ద సమాన భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుందండి. ఈ గడియారములో ఉన్నటువంటి ఈ ఈ ఈ వృత్త పరిధి అనేటువంటిది మనకి మొత్తం మీద ఎన్ని సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది అంటే 12 పెద్ద సమాన భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. ఆ వృత్త పరిధి అనేటువంటిది 12 పెద్ద సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఈ ఒక్కొక్క పెద్ద సమాన భాగాన్ని ఏమంటాము అంటే, ఒక గంట అవధి అంటామండి. ఒక గంట అవధి అంటాం. ఓకే, ది సర్కంఫియరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 12 బిగ్ ఈక్వల్ పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ 1 hour స్పేస్. ఈ వృత్త పరిధి అనేటువంటిది 12 పెద్ద సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. ప్రతి పెద్ద సమాన భాగాన్ని ఏమంటాము అంటే ఒక గంట అవధి అంటాం. అలా మనకి మొత్తం మీద గడియారములో ఎన్ని గంటల అవధులు ఉంటాయి అంటే 12 గంటల అవధులు ఉంటాయండి. 12 గంటల అవధులు ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టోటల్ 12 hour స్పేసెస్. 12 గంటల అవధులు ఉంటాయి. తర్వాత మీ అందరికీ తెలిసిందే మరొక అంశం కూడా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గంట అవధి అనుకున్నట్లయితే, సో ఈ గంట అవధి అనేటువంటిది తిరిగి మనకు 5 చిన్న సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఓకేనా, ఈ ప్రతి గంటల అవధి అనేటువంటిది మనకు 5 చిన్న సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. అట్లా మనకి మొత్తం మీద గడియారములో 12 గంటల అవధులు ఉన్నవి. ఒక్కొక్క గంటల అవధి అనేటువంటిది తిరిగి మళ్ళీ 5 చిన్న సమాన భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద 12 × 5 60 చిన్న సమాన భాగాలు ఉంటాయండి. వీఆర్ హ్యావింగ్ టోటల్ 60 స్మాల్ ఈక్వల్ పార్ట్స్. ఈ ప్రతి చిన్న సమాన భాగాన్ని ఏమంటాము అంటే ఒక నిమిష అవధి అంటాం. ఈచ్ స్మాల్ పార్ట్ ఈజ్ కాల్డ్ 1 minute స్పేస్. ఒక నిమిష అవధి అంటాం. అలా గడియారం మొత్తం మీద మనకున్న నిమిష అవధులు ఎన్ని అంటే 60 నిమిష అవధులు ఉంటాయండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడండి, జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి మీకు కొంత ఐడియా కోసం చెప్తున్నాను. గడియారములో ఉన్నటువంటి ఆ ముళ్ళులు వృత్తాకారములో తిరుగుతూ ఉంటాయి. గడియారములో ఉన్నటువంటి కోణాల మొత్తం వచ్చేసి 360 డిగ్రీలు. ఇందులో 3 ముళ్ళులు ఉన్నప్పటికీ ప్రధానంగా మనము గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు పైన ఫోకస్ చేస్తాము. తర్వాత ఈ గడియారం యొక్క ఈ వృత్త పరిధి అనేటువంటిది 12 పెద్ద సమాన భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. ప్రతి పెద్ద సమాన భాగాన్ని ఒక గంట అవధి అంటాం. అలా గడియారం మొత్తం మీద మనకు 12 గంటల అవధులు ఉంటాయి. ఇక మరొక అంశం, ప్రతి గంట అవధి అనేటువంటిది తిరిగి 5 చిన్న సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. కాబట్టి అలా గడియారం మొత్తం మీద
12 ఇంటూ 5 ఈక్వల్ టు 60 చిన్న సమాన భాగాలు ఉంటాయి. ప్రతి చిన్న సమాన భాగాన్ని ఒక నిమిషావధి అంట. అలా గడియారం మొత్తం మీద మనకు వచ్చేసి 60 చిన్న సమాన భాగాలు ఉంటాయండి. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అదర్ ఇన్ఫర్మేషన్. గంటల ముళ్ళు. గంటల ముళ్ళు గురించి మాట్లాడదామండి. గంటల ముళ్ళుకు సంబంధించి మనకి ప్రధానంగా ఒక 3 పాయింట్స్ ఉంటాయి. ఆ తర్వాత నిమిషాల ముళ్ళు. నిమిషాల ముళ్ళుకు సంబంధించి మనకు ప్రధానంగా ఒక 2 అంశాలు ఉంటాయి. ఈ 5 అంశాలు నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో యూజువల్ గా చాలా రోజుల తర్వాత అంటే తెలుగులో మనకి నేను బేసికల్ గా తెలుగు మీడియం అయినప్పటికీ ఈ ఇంగ్లీష్ అలవాటు పడి తెలుగులో మళ్ళీ క్లాస్ చెప్పాలంటే ఒక రకంగా కొంత కొన్ని వర్డ్స్ మధ్యలో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ యూ ట్రై టు అండర్స్టాండ్. ఓకేనా అండి, రైట్. సో మళ్ళొకసారి ఓకేనా. గంటల ముళ్ళు, తర్వాత నిమిషాల ముళ్ళు. ఓకేనా. రజని మేడం ఓకే అండి. సో యూజువల్ గా మనం ఏం చేయబోతున్నాం, వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అవర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిట్స్ అండ్. ఒకసారి మీలో ఎంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఒకసారి నాకు ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ మెసేజ్ అంటే నాకు చెప్పండి ఒకసారి. హౌ మెనీ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ మీడియం? రజని మేడం ఇంగ్లీష్. హౌ మెనీ ఆఫ్ యువర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం? మే ఐ నో ప్లీజ్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం? అంటే తెలుగు అర్థమైతే యూ బెటర్ గో విత్ తెలుగు. లేదు ఐ కాంట్ అండర్స్టాండ్ తెలుగు అన్నవాళ్ళు గంగాధర్ సార్, సౌమ్య మేడం, అన్నోన్ నెంబర్, జాయ్ సంథింగ్, శ్రీలత మేడం బోత్. ఓకే. ఇంగ్లీష్ ఉజ్మా, శారదా మేడం, వినయ్ కుమార్ సార్, హరి సార్, బోత్. ఓకే 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 అంటే జస్ట్ నాకు ఐడియా ఉంటే కనుక ఓకే రవి సార్, ఓకే కిరణ్మయి మేడం, రాధిక మేడం, ఓకే చాలా మంది బోత్ అంటున్నారు, కొంతమంది ఇంగ్లీష్ లో కూడా ఉన్నారు. ఓకేనా, రైట్. సో వీ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ బోత్, నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అవర్స్ అండ్ లేటర్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ మినిట్స్ అండ్. ఈ గంటల ముళ్ళుకు సంబంధించి ఒక 5 పాయింట్స్ ఉంటాయండి. గంటల ముళ్ళుకు సంబంధించి ఒక 3 పాయింట్స్ ఉంటాయి. నిమిషాల ముళ్ళుకు సంబంధించి ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఆల్ టుగెదర్ 5 పాయింట్స్. ఈ 5 అంశాలపైన జాగ్రత్తగా మనం ఫోకస్ చేయాలి. ఏంటి 5 పాయింట్స్ అంటే, ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ ఏ బెటర్ వే లెట్ us టేక్ వన్ స్మాల్ డయాగ్రామ్. ఓకేనా. ఇది ఒక క్లాక్ అనుకోండి, డయల్ ఆఫ్ ది క్లాక్ అనుకోండి. ఇక్కడ మీకు అందరికి తెలుసు 12 ఉంటుంది. ఇక్కడ ఇటువైపు వచ్చేసి 6 o'clock ఉంటుంది, ఇటు 9 ఉంటుంది, 3 ఉంటుంది. ఆ స్టోరీ మీకు తెలుసు. మనం ఇనీషియల్లీ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ అవర్స్ అండ్ మనం గంటల ముళ్ళు పైన ఫోకస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఏమనుకున్నామంటే, ఈ గంటల ముళ్ళు అనేటువంటిది 12 పైన ఉందనుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, కైండ్లీ రెస్పాండ్. స్టార్టింగ్ లో గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేటువంటిది 12 పైన ఉందనుకోండి. ఈ 12 పైన ఉన్న ఈ గంటల ముళ్ళు అనేటువంటిది ఈ విధంగా రొటేట్ అవుతూ తిరిగి సేమ్ ప్లేస్ కి వచ్చిందండి. అంటే 12 పైన ఉన్నటువంటి ఈ అవర్స్ హ్యాండ్ అనేటువంటిది ఇలా కంప్లీట్ గా రొటేట్ అవుతూ కేమ్ టు ద సేమ్ పొజిషన్. అంటే ఇది ఒక పూర్తి భ్రమణము చేసింది కదా. ఏది పూర్తి భ్రమణం చేసింది అంటే, గంటల ముళ్ళు ఒక పూర్తి భ్రమణం చేసింది. అవర్స్ హ్యాండ్ మేడ్ వన్ కంప్లీట్ రివల్యూషన్. ఎస్ ఆర్ నో? అవర్స్ హ్యాండ్ మేడ్ వన్ కంప్లీట్ రివల్యూషన్. ఓకేనా. 12 పైన ఉన్న గంటల ముళ్ళు ఇలా పరిభ్రమిస్తూ తిరిగి ఎక్కడికి వచ్చింది? 12 ప్లేస్ కి వచ్చింది. సో అంటే కేమ్ టు సేమ్ పొజిషన్, అంటే ఒక పూర్తి భ్రమణము చేసింది. అవర్స్ హ్యాండ్ మేడ్ వన్ కంప్లీట్ రివల్యూషన్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ గంటల ముళ్ళు అనేటువంటిది ఒక పూర్తి భ్రమణము చేయడానికి దానికి ఎన్ని గంటలు పట్టింది? In the span of how many hours? 12 hours. Our hand is going to make a complete revolution. 11 hours. 12 hours. 11 hours 59 minutes. ఓకే, కొంతమంది 11 చెప్తున్నారు, కొంతమంది 12 12 hours. చెప్తున్నారు. సరే, కొంతమంది ఓకే వినండి ఒకసారి. మేడం మీరు చెప్పిన 11 కాన్సెప్ట్ నేను చెప్తాను. మేబీ మీరు కొన్ని బుక్స్ రెఫర్ చేసినప్పుడు 11 అనేటువంటిది మున్ని మేడం రాంగ్ అండి. ఒకసారి మాట్లాడదాం. రైట్, ఒకసారి మాట్లాడదాం. సో ఈ 12 పైన ఇప్పుడు సేమ్ పొజిషన్కి వచ్చాం కానీ ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉండి నేను మళ్ళీ తిరిగి ఐ కేమ్ టు సేమ్ పొజిషన్. హౌ కెన్ యూ సే 11 hours 59 minutes? సేమ్ పాయింట్ కదా, సేమ్ పాయింట్ కాబట్టి డెఫినెట్ గా 12 hours ఏనండి. సో గడియారములో ఉన్న ఈ గంటల ముళ్ళు అనేటువంటిది ఒక పూర్తి భ్రమణము చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది అంటే 12 గంటలు పడుతుందండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 12 hours, అవర్స్ హ్యాండ్ కెన్ ఏబుల్ టు మేక్ వన్ కంప్లీట్ రివల్యూషన్. మీ అందరికీ తెలుసు, ఒక పూర్తి భ్రమణము చేసింది అంటే ఏర్పడ్డ కోణము ఎంత అంటే 360 degrees. వన్ కంప్లీట్ రివల్యూషన్ మీన్స్ యూ నో ఆల్రెడీ 360 degrees.
ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చూడండి, ఓకేనా? ఈ పాయింట్ ఇది ఓన్లీ 1 పాయింట్ అండి, దిస్ ఇస్ ఓన్లీ 1 పాయింట్. లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేటువంటిది 12 గంటల కాలములో ఒక పూర్తి భ్రమణము చేసింది. 12 గంటలులో అంటే పూర్తి భ్రమణం చేసింది అంటే 12 గంటల కాలములో 360 డిగ్రీల కోణాన్ని చేసింది. ఇది గుర్తుంచుకోండి. సో ఈ ఫస్ట్ పాయింట్ ద్వారా మనం ఇచ్చే కంక్లూజన్ ఏంటి అంటే 12 hours is nothing but how many degrees? 360 degrees. In the span of every 12 hours, our hand is going to make one complete revolution, which means 360 degrees. What does it mean? In the span of every 12 hours, our hand is going to make a 360 degrees. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ అండి, వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ సెకండ్ పాయింట్. పాయింట్ ఏంటి అంటే దీని అప్లికేషన్ సజెస్ట్ యూనిటరీ మెథడ్ మీకు తెలుసు ఆల్రెడీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ చెప్పండి స్పీడ్గా. 12 hours కి ఒక గంటల ముళ్ళు అనేటువంటిది 12 hours లో 360 degrees ఫామ్ చేస్తే మరి 1 hour లో ఎన్ని డిగ్రీస్ ఫామ్ చేస్తుంది? ప్లీజ్ టెల్ మీ ఆన్సర్. ప్లీజ్ టెల్ మీ 30 degrees. సౌజన్య మేడం, శ్రీనివాస్ సార్, ప్లీజ్ టెల్ మీ ఆన్సర్ ప్రాపర్లీ. 30 degrees, sir. 30 degrees. రైట్ నైస్ అండి. సో 12 hours లో 360 degrees అయితే 1 hour లో ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందంటే 30 degrees. ఎస్ ఆర్ నో? 12 ones 12 threes మీకు తెలుసు, మ్యాథ్స్ వాళ్ళకి చెప్పేది ఉన్నదిగా, ఓకేనా? మ్యాథమెటిక్స్ నథింగ్ బట్ ఫైండింగ్ ద బ్లాక్ క్యాట్ ఇన్ డార్క్ రూమ్ వేర్ ద బ్లాక్ క్యాట్ ఈస్ నాట్ దేర్. ఇది తెలుసు ఆల్రెడీ. సో కాబట్టి 30 degrees. 12 hours కి 360 degrees అయితే 1 hour కి ఎంత అండి? 30 degrees. మీన్స్ వాట్ డస్ ఇట్ మీన్? ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 1 hour, ప్రతి గంట సమయానికి, ప్రతి 1 గంట సమయానికి గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు చేసే కోణం ఎంత అంటే 30 డిగ్రీలు అండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 1 hour, అవర్ హ్యాండ్ ఈస్ గోయింగ్ టు మేక్ 30 degrees. ఇది గంటల ముళ్ళుకు సంబంధించి మనం నేర్చుకోవాల్సిన సెకండ్ పాయింట్ అండి. తర్వాత ఇక చివరి పాయింట్, థర్డ్ పాయింట్. సో ఏంటి థర్డ్ పాయింట్ అంటే, జస్ట్ సెకండ్, ఏంటి థర్డ్ పాయింట్ అంటే, సో మరి 1 hour అన్నాం. 1 hour లో హౌ మెనీ డిగ్రీస్? 1 hour లో 30 degrees. You know already 1 hour means how many minutes? 60 minutes. So 60 minutes లో our hand is going to make how many degrees? 30 degrees. 60 minutes లో 30 degrees అంటే 1 minute. 1 minute లో how many degrees? Answer please. Half degree. 60 minutes లో 30 degrees అంటే 1 minute లో how many degrees? Answer please. Answer Half please. Half 1 by degree. 2. Half degree. 6 degrees. Answer. Half degree, sir. ఓకేనండి. 60 minutes లో 30 degrees అంటే 1 minute లో యూ నో ఆల్రెడీ హౌ మెనీ డిగ్రీస్ అండి? హాఫ్ డిగ్రీస్. ఓకేనా? ఇప్పుడు అవర్స్ అండ్ ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఓకే, చాలా మంది చెప్పారు ఆన్సర్. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ చూడండి. ఈ 3 పాయింట్స్ వాళ్ళు ఒకసారి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 12 hours, అవర్ హ్యాండ్ ఈస్ గోయింగ్ టు మేక్ 360 degrees. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 1 hour, అవర్ హ్యాండ్ ఈస్ గోయింగ్ టు మేక్ 30 degrees. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 1 minute, అవర్ హ్యాండ్ ఈస్ గోయింగ్ టు మేక్ హాఫ్ డిగ్రీ. గడియారములో ఉన్న గంటల ముళ్ళు ప్రతి 12 గంటల కాలములో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. గంటల ముళ్ళు వచ్చేసి ప్రతి గంట కాలములో 30 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. గంటల ముళ్ళు వచ్చేసి ప్రతి 1 నిమిష కాలములో 1/2 degree కోణాన్ని ఏర్పరుస్తుంది, హాఫ్ డిగ్రీ కోణాన్ని ఫామ్ చేస్తుంది. ఓకేనండి, ఇది మనకి గంటల ముళ్ళుకు సంబంధించినటువంటి 3 అంశాలు. సో ఇక నిమిషాల ముళ్ళుకు సంబంధించి మనకు 2 అంశాలు ఉంటాయని మీకు చెప్పినట్టుగా ఆ 2 అంశాలు ఏంటో జాగ్రత్తగా వినండి. నేను ఈ 2 అంశాలు అయిపోయిన తర్వాత మన క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఈ రెండు అంశాలు అంటే 2 అంశాలు అంటే ఇటువైపు ఒక 3 అంశాలు, ఇటువైపు ఒక 2 అంశాలు. ఈ 5 అంశాలు అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ప్లీజ్ కైండ్లీ రెస్పాండ్ విచ్ విల్ బి ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, వినండి. నిమిషాల ముళ్ళు మళ్ళీ ఒక బొమ్మ తీసుకున్నా. ఓకేనా? సో ఇక్కడ 12 o'clock అనుకోండి. ఇప్పుడు ఈ సినిమా దేని గురించి అంటే నిమిషాల ముళ్ళు గురించి. ఓకేనా? ఇటువైపు ఏమో గంటల ముళ్ళు అన్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అవర్స్ హ్యాండ్. ఇప్పుడు చెప్పండి ఇక ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మినిట్స్ హ్యాండ్ అనేటువంటిది 12 పైన ఉందండి. 12 పైన ఉంది. 12 పైన ఉన్నటువంటి ఈ మినిట్స్ హ్యాండ్ అనేటువంటిది ఇలా 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 తిరుగుతూ కేమ్ టు సేమ్ పొజిషన్ అండి. సేమ్ అదే డైలాగ్, కేమ్ టు సేమ్ పొజిషన్. సో అంటే ఇప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్ ఒక పూర్తి భ్రమణం చేసింది కదా. ప్లీజ్ మీ ఆడియో మ్యూట్ చేయరా. ఒక పూర్తి భ్రమణం చేసింది. మినిట్స్ అండ్ నిమిషాల ముళ్ళు అనేటువంటిది ఒక పూర్తి భ్రమణం చేసింది. నా క్వశ్చన్ ఏంటి అంటే, పూర్తి భ్రమణము చేయడానికి నిమిషాల ముళ్ళుకి ఎన్ని గంటల సమయం పట్టింది? 1 hour. పూర్తి భ్రమణం 1 hour. చేయడానికి నిమిషాల ముళ్ళుకి ఎన్ని గంటల సమయం పట్టింది? 1 hour. 1 hour. విజయ్ కుమార్ సార్ ఓకే. సౌజన్య మేడం
సల్మా సుల్తానా మేడం, ఓకే 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 ఓకేనండి, ఓకే రైట్ రైట్, ఓకే ఎగ్జాక్ట్లీ రైట్ అండి, మీకు తెలుసు ఆల్రెడీ నేను చెప్పేది ఉన్నదిగా, రైట్ 1 అవర్ టైం పట్టింది, 1 అవర్ టైం పట్టింది, ఓకేనండి రైట్. ఒక పూర్తి భ్రమణము చేయడానికి మనకు పట్టిన సమయం ఎంత అంటే 1 అవర్. దీన్నే ఇంకో రకంగా మాట్లాడితే మళ్ళీ సేమ్, ఒక భ్రమణము అంటే 1 రివల్యూషన్ అంటే 360 డిగ్రీస్, అంటే అవర్స్ అండ్ ఈ సారీ మినిట్స్ అండ్ ఈస్ గోయింగ్ టు మేక్ 360 డిగ్రీస్, మినిట్స్ అండ్ ఈస్ గోయింగ్ టు మేక్ 360 డిగ్రీస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 1 అవర్. సో గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది ప్రతి 1 గంట సమయానికి 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. చాలా బాగుందండి. తర్వాత ఇక మరొక అంశం ఏంటా, మరొక దీంట్లో వచ్చే మరొక చివరి పాయింట్, సేమ్ అదే డైలాగ్, యూనిటరీ మెథడ్, ఏకవస్తు మార్గ పద్ధతి. ఒక గంట అంటే అందరికీ తెలిసిందే, ఒక గంట అంటే తెలంగాణలో ఎన్ని నిమిషాలండి, 60 నిమిషాలు. 60 నిమిషాలకు చేసేటువంటి కోణం ఎంత అండి, 360 డిగ్రీస్. మరి 1 నిమిషానికి చేసే కోణం ఎంత అండి, ప్లీజ్ ఆన్సర్. 6 degrees. 60 degrees. ఎంత అండి, 6 6 degrees. డిగ్రీ. ఓకే, నాగలక్ష్మి మేడం గారు, రజనీ మేడం గారు, ఓకే 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 ఓకే, రవి సార్, ఓకే, రాధికా మేడం, ఓకే ఓకే ఓకే. సో మీ అందరికి తెలిసిందే ఎంతండి, 6 డిగ్రీస్. ఈ 2 పాయింట్స్ మళ్ళొకసారి, గడియారములో ఉన్న గంటల ముళ్ళు అనేటువంటిది 1 గంట కాలములో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. గడియారములో ఉన్నటువంటి మళ్ళొకసారి అండి, గడియారములో ఉన్న నిమిషాల ముళ్ళు 1 గంట కాలములో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది 1 నిమిష కాలములో 6 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 1 అవర్ minutes hand is going to make 360 degrees. In the span of every 1 minute, minutes hand is going to make 6 degrees. ఓకేనా. ఇప్పుడు ఒక చిన్న అంశం, మిమ్మల్ని ప్రశ్న అడుగుతా అని చెప్పాను, ఓకేనా. దిస్ ఇస్ ద టైమ్ టు ఆస్క్ ద బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒక చిన్న అంశం అడుగుతాను, ఆన్సర్ చెప్పండి, దయచేసి ఆన్సర్ చెప్పండి, ఓకేనా. ఇప్పుడు వినండి, ఇక గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏమిటి ఈ క్వశ్చన్ అంటే గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది, గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది గంటల ముళ్ళు కన్నా, గడియారములో ఉన్న నిమిషాల ముళ్ళు అనేటువంటిది గంటల ముందు కన్నా 1 నిమిష కాలములో ఎన్ని డిగ్రీల కోణాన్ని అధికంగా ఏర్పరుస్తుంది. ఐ రిపీట్ ద క్వశ్చన్ వన్స్ అగైన్. గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు 1 నిమిష కాలములో గంటల ముళ్ళు కన్నా ఎన్ని డిగ్రీల కోణాన్ని అధికంగా ఏర్పరుస్తుంది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 minute, minutes hand is going to make how many degrees more when compared to hours hand? 5.5. 5.5. In a span of 1 minute, minutes hand is going to make how many degrees more when compared to hours hand? చాలా మంది రెస్పాండ్ అయ్యారండి, థ్యాంక్ యూ. విజయ్ కుమార్ సార్, రాజమౌళి సార్, జ్యోతి మేడం, చాలా మంది రెస్పాండ్ అయ్యారు, సౌజన్య మేడం, ఓకే రైట్ అండి మీ అందరికి తెలిసిందే 5 ఓకే ఓకే రైట్ సంతోషం అండి. ఎలా అంటే మీకు తెలుసు ఆల్రెడీ, నిమిషాల ముళ్ళు 1 అవర్ లో చేసే యాంగిల్ ఎంత, 6 డిగ్రీస్. మరి గంటల ముళ్ళు 1 minute లో చేసే యాంగిల్ ఎంత, ½ డిగ్రీ. కాబట్టి వెన్ కంపేర్ టు అవర్స్ అండ్ మినిట్స్ అండ్ ఈస్ గోయింగ్ టు మేక్ హౌ మెనీ డిగ్రీస్ మోర్, 5.5 డిగ్రీస్ మోర్. ఇగో దీన్నే ఏమంటాము అంటే ఆ 2 ముళ్ళుల యొక్క సాపేక్ష వేగం అంటామండి, సాపేక్ష వేగం. దిస్ ఈజ్ నథింగ్ బట్ relative speed of the given 2 hands. What is the relative speed of the 2 hands in the given clock అంటే 5.5 degrees. ఇది 5.5 degrees ని 11/2 రాసుకోవచ్చు, మీకు తెలుసు ఆల్రెడీ, చెప్పేది ఉండదు. 5.5 degrees means you can write 11/2 degrees also. దీని ఏమంటామండి, ఆ 2 మూలల యొక్క సాపేక్ష వేగము అంటాం, ఓకేనా. లేదా దట్ ఈస్ నథింగ్ బట్ relative speed of the given 2 hands in a clock. Relative speed of the given 2 hands in a clock, ఓకేనా. ఈ సాపేక్ష అనే పదం మనకు చాలా చోట్ల వస్తుంది, మ్యాథమెటిక్స్ లో కానీ ఫిజిక్స్ లో కానీ. సాపేక్ష అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే పోలిక. రిలేటివ్ ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్, రిలేటివ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్ ఆఫ్ స్పీడ్స్ ఆర్ వాట్ ఎవర్, ఓకేనా. అది గుర్తుంచుకోండి, ఓకే రైట్. సో ఇది ఇప్పుడు అర్థమైనా అండి, ఈ 5 అంశాలు మీకు అర్థమైనాయి కదా. షల్ ఐ స్టార్ట్ ద నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దిస్? అర్థమయ్యా సార్? ప్లీజ్ రెస్పాండ్ సార్. ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఇట్ మస్ట్ బి 2-way కమ్యూనికేషన్ సార్, ప్లీజ్. It must be 2-way communication. క్వశ్చన్ రాయండి సార్. మీరు ఏంటండి క్వశ్చన్ రాయండి సార్, మీరు క్వశ్చన్ రీడ్ చేస్తున్నారు కదా. Can you please speak somewhat loudly, please? Question.
క్వశ్చన్ ని మీరు రాయండి సార్. మీరు స్పీడ్ గా వెళ్ళినారు, నేను ఓకే. క్వశ్చన్ క్వశ్చన్ రాయమంటారా స్క్రీన్ పైన? ఓకే ఓకే, సరే రాస్తాను మేడం. ఓకే, ఇది గుర్తుంచుకోండి, జస్ట్ రిలేటివ్ స్పీడ్ అండి. రిలేటివ్ స్పీడ్ ఆఫ్ 2 హ్యాండ్స్. ఓకేనా, ఈ రిలేటివ్ స్పీడ్ ఆఫ్ 2 హ్యాండ్స్. రిలేటివ్ స్పీడ్ ఆఫ్ 2 హ్యాండ్స్. రిలేటివ్ స్పీడ్ ఆఫ్ 2 హ్యాండ్స్. ఆ రెండు ముళ్ళల యొక్క సాపేక్ష వేగం అంటాం. రెండు ముళ్ళల యొక్క సాపేక్ష వేగం అంటామండి. ఓకే, తర్వాత ఇక మరొక అంశం. ఏంటా మరొక అంశం అంటే, యూజువల్ గా మనకి గడియారములో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రధానంగా ఒక 3 సందర్భాలు మనకు ఎదురవుతాయండి. గడియారములో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రధానంగా ఒక 3 సందర్భాలు మనకు ఎదురవుతాయి. యూజువల్ గా when the hands of the clock are rotating, usually we come across the following 3 conditions. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, ఆ రెండు ముళ్ళులు ఏకీభవించవచ్చు. 2 hands మే కోయిన్సైడ్, ఏకీభవించవచ్చు. రెండు ముళ్ళులు ఏకీభవించవచ్చు. లేదా ఆ రెండు ముళ్ళులు వ్యతిరేక దిశలో ఉండవచ్చు. 2 hands may be in opposite direction. ఆ రెండు ముళ్ళులు లంబంగా ఉండవచ్చు, అంటే రెండు ముళ్ళుల మధ్య కోణము 90 degrees ఉండవచ్చు, లంబంగా ఉండవచ్చు. రెండు ముళ్ళులు ఏకీభవించవచ్చు, వ్యతిరేక దిశలో ఉండవచ్చు. ఆ రెండు ముళ్ళులు కూడా లంబంగా ఉండవచ్చు. మనకు అర్థం కావడం కోసం చిన్నగా ఏం చేద్దామంటే, ఏకీభవించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 12 o'clock కదా. ఏకీభవించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 12 o'clock. 12 o'clock అయినప్పుడు 2 hands will coincide. ఓకేనా, ఫస్ట్ వన్ ఏమో కోయిన్సైడ్, సెకండ్ వన్ ఏమో ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, థర్డ్ వన్ ఏమో పర్పెండిక్యులర్. ఓకేనా, సెకండ్ వ్యతిరేక దిశ. వ్యతిరేక దిశ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు తెలుసు ఆల్రెడీ 6 o'clock కదా, 6 o'clock. తర్వాత లంబంగా అన్నప్పుడు యూ కెన్ టేక్ 3 o'clock ఆర్ యూ కెన్ టేక్ 9 o'clock, వాట్ ఎవర్. ఓకేనా, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, పెద్దగా నేను ఫోకస్ చేయాల్సిన ఏం లేదు. ఈ సందర్భంలో రెండు ముళ్ళు ఏం చేస్తున్నాయి, ఏకీభవిస్తున్నాయి. ఇన్ దిస్ కేస్ 2 hands ఆర్ కోయిన్సైడ్. ఇన్ దిస్ కేస్ 2 hands ఆర్ ఇన్ సేమ్ స్ట్రైట్ లైన్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఓకేనా, ఇక్కడ చూడండి ఒక చిన్న వర్డ్, మ్యాథమెటికల్ వర్డ్. ఇక్కడ కూడా బోత్ హ్యాండ్స్ ఆర్ ఆన్ సేమ్ స్ట్రైట్ లైన్. హియర్ ఆల్సో బోత్ లైన్స్ ఆన్ సేమ్ స్ట్రైట్ లైన్. ఇక్కడ ఒకే రేఖ పైన ఉన్నాయి, ఇక్కడ ఒకే రేఖ పైన ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే లైస్ ఆన్ సేమ్ స్ట్రైట్ లైన్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఇక్కడ లైస్ ఆన్ సేమ్ స్ట్రైట్ లైన్ ఇన్ సేమ్ డైరెక్షన్. అది గుర్తుంచుకోండి మ్యాథమెటికల్ గా. ఓకే, అండ్ ఆ రెండు ముళ్ళు కూడా లంబంగా ఉన్నాయి, అది మీకు తెలుసు. ఇప్పుడు వీటి గురించి మరికొంత డీటెయిల్డ్ గా వెళ్దాం. ఒకసారి చూస్తే అర్థమవుతుందని క్లాస్. ఎనీ ప్రాబ్లం, ఎనీ ఫీడ్బ్యాక్? స్పీడ్ అవుతుంది, స్లో అవుతుంది? ఫస్ట్ క్లాస్ కదా, అట్లే కొంచెం గ్రాడ్యువల్ గా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ గుడ్ ర్యాపో, గుడ్ ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుందండి? కెన్ యూ ప్లీజ్ హియర్ మీ? Okay, sir. 9 కావస్తుంది. ఆకలి అవుతుందా అండి అందరికి? నా జీవితం. ఓకే, రైట్. చాలా మంది రెస్పాండ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, శ్వేత మేడం ఆకలి అవుతుందంటే ఎస్ఎస్ఎస్ అని మాట్లాడతారు, అంటే ఆకలి బాగా అవుతుందా మేడం మీకు? రైట్, సౌండ్ కొంచెం పెంచు అంటే, నాకు సౌండ్ పెంచే ఆప్షన్ ఏముండదండి. ఈ ప్రాబ్లం అందరికి వస్తుందా అండి? ఈ సెకండ్ కామెంట్. రైట్, ఏకీభవించవచ్చు, వ్యతిరేక దిశలో ఉండవచ్చు, మరొకటి లంబంగా ఉండవచ్చు. ఓకే, సో నౌ లెట్స్ సి. ముందుగా వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఫస్ట్ కేస్ అండి, కోయిన్సైడ్. ఏకీభవించడము అనే అంశానికి సంబంధించి కొన్ని అంశాలు నేర్చుకుందాం. ఏకీభవించడం. ఇక్కడ ఏకీభవించడము అన్న రెండు ముళ్ళల మధ్య ఏర్పడేటువంటి కోణము 0 degrees అన్న సేమ్ అండి. ఓకేనా, హ్యాండ్స్ మే బి కోయిన్సైడ్ ఆర్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 hands మే బి 0 degrees అన్న రెండు సేమ్ అండి, మీకు తెలుసు ఆల్రెడీ ఏకీభవించడం. సో ఇప్పుడు గడియారములో అగైన్ చూడండి, చాలా మంచి అంశం. గడియారములో ఉన్నటువంటి రెండు ముళ్ళులు ప్రతి 1 గంట సమయానికి ఒకసారి ఏకీభవిస్తాయండి. 2 hands of the clock are going to coincide only one time in the span of every 1 hour. ప్రతి 1 గంట సమయానికి ఒకసారి మాత్రమే ఏకీభవిస్తాయండి. ఇప్పుడు 1 గంట సమయానికి ఒకసారి ఏకీభవించినప్పుడు మరి 12 గంటల సమయానికి ఎన్నిసార్లు ఏకీభవించాలండి? 11 సార్లు, 11 times.
11 times. ఓకేనా? ఎవరు సార్ అది? సార్ పేరు తెలుసుకోవచ్చా? సరే, ఓకే ఓకే 11 times. ఓకేనా? కొంతమంది రిప్లై ఇచ్చారు. శ్రీనివాస్ సార్, ఓకే, రైట్. ప్రతి 1 గంట సమయానికి ఒకసారి కనుక అవి ఏకీభవిస్తే 12 గంటల సమయానికి ఎన్నిసార్లు ఏకీభవించాలి అంటే, సాధారణంగా మీరు చెప్పేటువంటి ఆన్సర్ అంటే ఇంతకుముందు క్లాసెస్ పైన అవగాహన లేకుండా ఫ్రెష్ గా వింటున్న వాళ్ళైతే 12 గంటలకు ఎన్నిసార్లు ఏకీభవిస్తుందంటే 12 సార్లు, 24 గంటల సమయానికి ఎన్నిసార్లు ఏకీభవిస్తుందంటే 24 సార్లు అని చెప్తాము యూజువల్ గా. బట్ ఆల్రెడీ కొంతమంది క్లాసెస్ ఎక్కడ కొంత సబ్జెక్ట్ పైన టాపిక్ పైన అవగాహన ఉన్న వాళ్ళైతే ఆన్సర్ చెప్పారు, సంతోషం. ఒకసారి వినండి. 1 అవర్ కి 1 టైం ఏకీభవించినప్పుడు ఈ 12 అవర్స్ కి 12 టైమ్స్ కాకుండా దే ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్ ఓన్లీ 11 టైమ్స్. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 1 అవర్ 2 hands are going to coincide 1 time. But in the span of every 12 hours 2 hands are going to coincide only 11 times. కాబట్టి 12 అవర్స్ కి 11 టైమ్స్, మరొక 12 అవర్స్ కి 11 టైమ్స్. కాబట్టి 12 అవర్స్ ప్లస్ 12 అవర్స్ మొత్తం 24 అవర్స్ కి హౌ మెనీ టైమ్స్ దే ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్ అంటే 22 టైమ్స్. ఓకేనండి? ఇది గుర్తుంచుకోండి. ఏం సార్ మరి మీరు చెప్పుకుంటూ పోతాను ఎవరు ఎట్లా మాకు ఆన్సర్ క్లారిటీ ఎలా మరి? 1 అవర్ కి 1 టైం ఉన్నప్పుడు 12 అవర్స్ కి 12 టైమ్స్ ఉండాలి కదా అంటే ఒక చిన్న డయాగ్రామ్ అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. బట్ మనకి సబ్జెక్ట్ కొంత నేర్చుకోవాలనేటువంటి ఆతృత ఉన్న వాళ్ళ కోసం చూడండి ఒకసారి. సో ఇది 12 మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ 11 o'clock అండి. సో ఇక్కడ 1 o'clock. ఇది ఎందుకు అంటే జస్ట్ చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా టైం వచ్చేసి 11 o'clock అయింది అనుకోండి. ఇనీషియల్ గా టైం వచ్చేసి 11 o'clock అయింది. ఇలా ఉంది, మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఈ 11 పైన ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేటువంటిది ఇలా రొటేట్ అవుతూ 12 పైకి వచ్చిందండి. 12 పైకి వచ్చిందంటే ఇప్పుడు సమయం ఎంత అయింది అంటే 12 o'clock అయింది. అంటే ఈ రెండు ముళ్ళు ఏకీభవించాయి కదండి, ఏకీభవించాయి. 11, 12 అంటే 11 నుంచి 12 గంటల మధ్య నేను సమయం తీసుకున్నప్పుడు ఆ రెండు ముళ్ళు కూడా ఏకీభవించాయి. ఎక్కడ ఏకీభవించాయి అంటే 12 o'clock వద్ద ఏకీభవించాయి. ఓకేనా? అది తెలుసు మీకు ఆల్రెడీ. ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అయిందండి. ఇప్పుడు ఇక్కడే టైం ఆగదు కదా మరి. 12 పైన ఉన్నటువంటి ఈ గంటల ముళ్ళు అనేటువంటిది తిరిగి మళ్ళీ రొటేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా? ఇది గంటల ముళ్ళు మూవ్ అవుతుంది, నిమిషాల ముళ్ళు కూడా మూవ్ అవుతుంది, మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు గంటల ముళ్ళు స్టార్ట్ అయింది, నిమిషాల ముళ్ళు స్టార్ట్ అయింది. సో ఇక్కడ 12 పైన ఇనీషియల్ గా కోయిన్సైడ్ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు నిమిషాల ముళ్ళు కొంత స్పీడ్ గా వెళ్తుంది, మీకు తెలుసు. నిమిషాల ముళ్ళు కొంత స్పీడ్ గా బయలుదేరింది. దీని వెనకాలే గంటల ముళ్ళు వస్తూ ఉంది స్లోగా. తిరిగి మళ్ళీ నిమిషాల ముళ్ళు 12 పైకి వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ లో 12 పైన ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది ఇలా రొటేట్ అవుతూ తిరిగి మళ్ళీ 12 పైకే వచ్చిన సందర్భంలో గంటల ముళ్ళు ఇక్కడే 12 పైనే ఉండకుండా ఎక్కడికి వెళ్తుందంటే 1 పైకి వెళ్తుంది, మీకు తెలుసు ఆల్రెడీ. 1 o'clock పైకి వెళ్తుంది. ఇప్పుడు ఈ గంట సమయానికి రెండు ముళ్ళులు కూడా ఎక్కడా కూడా ఏకీభవించలేదు. అంటే మీనింగ్ ఏంటి అంటే 12 o'clock నుంచి 1 o'clock తీసుకుంటే ఎక్కడా కూడా రెండు ముళ్ళులు ఏకీభవించలేదు. అదేంటి అంటే అసలు స్టార్టింగ్ లోనే ఏకీభవించాయి. ఏకీభవించిన తర్వాతనే అవి రెండు ముళ్ళు సపరేట్ అయిపోయాయి. ఏకీభవించిన తర్వాతనే తిరిగి మళ్ళీ ఆ రెండు ముళ్ళు సపరేట్ అయిపోయాయి. కాబట్టి సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే 11 o'clock to 12 o'clock and 12 o'clock to 1 o'clock ఈ 2 అవర్స్ కి 1 అవర్ కి 1 టైం ఉన్నప్పుడు ఈ 2 అవర్స్ కి 2 టైమ్స్ కాకుండా బోత్ హ్యాండ్స్ ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్ ఎట్ ఓన్లీ 12 o'clock. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే. కాబట్టి 1 అవర్ కి 1 టైం ఉన్నప్పుడు 12 అవర్ కి 12 టైమ్స్ కాకుండా ఓన్లీ 11 టైమ్స్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్. సేమ్ వే ఇన్ ద స్పాన్ ఆఫ్ 24 అవర్స్ 22 టైమ్స్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్. ఓకేనా? అది గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది క్లియర్ అండి. కొత్త వాళ్ళకి అంటే పాత వాళ్ళకి ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు, సంతోషం. ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు చెప్పారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇది ఎలా వచ్చింది అనేటువంటి దానికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఈ పాయింట్ పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఇది ఇంపార్టెంట్. 1 అవర్ కి 1 టైము, 12 అవర్స్ కి 12 టైమ్స్, 11 టైమ్స్, 24 అవర్స్ కి 22 టైమ్స్. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎనఫ్. తర్వాత మరొక అంశం వచ్చేసి వ్యతిరేక దిశ అండి. వ్యతిరేక దిశ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆ రెండు ముళ్ళుల మధ్య ఏర్పడే కోణం వచ్చేసి 180 degrees. ఆపోజిట్, సేమ్ స్ట్రైట్ లైన్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అంటే 180 degrees. సో దీంట్లో కూడా ఏం చెప్పొచ్చు అంటే గడియారములో ఉన్నటువంటి రెండు ముళ్ళులు కూడా ప్రతి 1 గంట సమయానికి ఒకసారి మాత్రమే వ్యతిరేకంగా ఉంటాయి. 1 గంటకి ఒకసారి వ్యతిరేకంగా ఉన్నప్పుడు 12 గంటలకి 12 సార్లు వ్యతిరేకంగా ఉండాలి. అట్లా ఒక రోజు మొత్తం మీద
24 గంటల సమయంలో 24 సార్లు వ్యతిరేకంగా ఉండాలి. కానీ కానీ 1 అవర్‌కి 1 టైమ్ ఆపోజిట్‌గా ఉన్నప్పుడు 12 అవర్స్‌కి యాజ్ యూజువల్‌గా 11 సార్లు మాత్రమే ఆపోజిట్‌గా ఉంటాయి. 24 అవర్స్‌కి 22 టైమ్స్ మాత్రమే ఆపోజిట్‌గా ఉంటాయి. 22 సార్లు మాత్రమే ఆపోజిట్ ఉంటాయి. దీనికి కూడా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. దీనికి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సింప్లీ యూ కెన్ టేక్ ఆపోజిట్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఎంతండి? సమయం వచ్చేసి 12:00 అంటే ప్రతి గంటకి ఉంటుంది. బట్ యూజువల్‌గా మనం ఫిజికల్‌గా ఐడెంటిఫై చేసేది ఏంటంటే 6:00. ఇప్పుడు ఈ సమయం వద్ద 2 ముళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటాయని స్ట్రాంగ్‌గా చెప్పొచ్చు. ఇక్కడ 5-6, 6-7, 5-6, 6-7 మీకు తెలుసు ఆల్రెడీ 5-6 ఒక 1 అవర్, 6-7 ఒక 1 అవర్. ఈ 2 అవర్స్‌కి 2 టైమ్స్ కాకుండా ఓన్లీ 6:00 వద్ద మాత్రమే దే ఆర్ గోయింగ్ టు కోయిన్సిడెంట్‌లీ దే ఆర్ గోయింగ్ టు ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. కాబట్టి ఒక గంటకి ఒకసారి వ్యతిరేకంగా ఉన్నప్పుడు 12 గంటలకి 12 సార్లు కాకుండా 11 సార్లు మాత్రమే ఆపోజిట్‌గా ఉంటాయి. 24 గంటల సమయంలో 22 సార్లు మాత్రమే అవి వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? ఇదొక అంశం. తర్వాత చివరగా మూడో అంశం. ఈ మూడో అంశం ఏంటంటే లంబంగా పర్పెండిక్యులర్. ద 2 హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ ఆర్ ఇన్ పర్పెండిక్యులర్. ఓకేనా? లంబంగా అన్నాడు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. ఓకే, లంబంగా పర్పెండిక్యులర్. లంబంగా అంటే 2 ముళ్ళల మధ్య ఏర్పడే కోణం వచ్చేసి ఎంత అండి? 90 degrees. ఓకే, సో దీనికి కొంత భిన్నంగా ఉంటుంది. భిన్నంగా అంటే సో ఇప్పుడు ఇది ప్రతి 1 గంట సమయానికి 2 సార్లు లంబ కోణాన్ని ఏర్పరుస్తుందండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 1 అవర్ 2 హ్యాండ్స్ ఆర్ గోయింగ్ టు 2 హ్యాండ్స్ ఆర్ గోయింగ్ టు మేక్ 90 degrees ఆర్ 2 హ్యాండ్స్ ఆర్ ఇన్ పర్పెండిక్యులర్ ఫర్ ఎవ్రీ 2 అవర్స్ ఫర్ ఎవ్రీ 2 టైమ్స్ ఇన్ 1 అవర్ 2 టైమ్స్ ఇన్ ఎవ్రీ 1 అవర్. ప్రతి 1 గంట సమయానికి 2 సార్లు లంబ కోణం ఏర్పరుస్తాయి. ఇక్కడ ఏకీభవించడంలో 1 టైమ్ ఇన్ ఎవ్రీ 1 అవర్, ఆపోజిట్ లో 1 టైమ్ ఇన్ ఎవ్రీ 1 అవర్, బట్ పర్పెండిక్యులర్ 2 టైమ్స్ ఇన్ ఎవ్రీ 1 అవర్. ఇలా ఉన్నప్పుడు మరి 12 గంటలకు ఎన్ని సార్లు ఉండాలి? యాక్చువల్గా 24 సార్లు ఉండాలి. 24 గంటలకు ఎన్ని సార్లు ఉండాలంటే 48 సార్లు ఉండాలి. ఇలా ఉండదు. ఓకేనా? ఎలా ఉంటుంది మరి అంటే 1 అవర్‌కి 2 టైమ్స్ ఉన్నప్పుడు 12 అవర్స్‌కి ఇట్ విల్ బి ఓన్లీ హౌ మెనీ టైమ్స్? 22 టైమ్స్. ఇలా 24 అవర్స్‌కి హౌ మెనీ టైమ్స్ అంటే 44 టైమ్స్. ఇన్ని సార్లు మాత్రమే. సో ఇక్కడ సింపుల్ గా మనకి లంబంగా పర్పెండిక్యులర్ లో ఉండడం జరుగుతుంటది. ఇక్కడ మీకు కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అక్కడ మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనం ఇచ్చే కౌంటర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సింపుల్ గా 2:00 to 3:00, 3:00 to 4:00. ఆ తర్వాత ఇక్కడ సింపుల్ గా 8:00 to 9:00, 9:00 to 10:00. ఈ 2 అవర్స్ కి 4 టైమ్స్ కాకుండా 3 టైమ్సే ఉంటుంది. మీకు చెప్తాను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం మనం ప్రాబ్లం చేసేటప్పుడు. ఈ 2 అవర్స్ కి 4 టైమ్స్ కాకుండా 3 టైమ్సే. ఈ 2 అవర్స్ కి 4 టైమ్స్ కాకుండా 3 టైమ్సే. ఈ 2 అవర్స్ కి 4 టైమ్స్ కాకుండా 3 అవర్సే. కాబట్టి ఇటొక 1 టైమ్, ఇటొక 1 టైమ్ తగ్గింది. కాబట్టి 1 అవర్ కి 1 టైమ్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు 12 అవర్స్ కి 24 టైమ్స్ కాకుండా 22 టైమ్స్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్. అలా ఒక డేలో 24 అవర్స్ అంటే మీకు తెలుసు ఒక రోజులో గడియారములోని 2 ముళ్ళులు ఎన్నిసార్లు లంబ కోణాన్ని ఏర్పరుస్తాయి అంటే 44 సార్లు. ప్రశ్న ఇలా కూడా ఉండవచ్చు. ఒక రోజులో గడియారములోని 2 ముళ్ళులు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? 22 సార్లు. హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే 2 హ్యాండ్స్ ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్? Or how many times in a day 2 hands are going to be in opposite direction? How many times in a day 2 hands are going to be in perpendicular? ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఇది గుర్తుంచుకోండి. ఓకేనండి? క్లాస్ అర్థమవుతుంది కండి? వింటారు కదా? ఆర్ యు దేర్ ఇన్ ద సెషన్? ప్లీజ్ లెట్ మీ నో. 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 ఓకే, ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ. ఓకేనండి. విజయ్ కుమార్ సార్. ఓకే, రైట్. రైట్ రాజ్ కుమార్ సార్. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇప్పుడు మరికొంత ముందుకు వెళ్దాం. సో ఇది అయితే గతంలో ఒక పోటీ అంటే మన డిఎస్సి ఎగ్జామినేషన్ లో కాదు కానీ గతంలో రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కూడా మనం తీసుకొని బేరీజ్ వేసుకోవాలి. అది కూడా రెఫర్ చేస్తేనే మనకు ఐడియా వస్తుంది. గతంలో అడిగిన ఒక క్వశ్చన్ ఏంటి ఆ క్వశ్చన్ అంటే రాసిన చూడండి. ఆగిపోయిన గడియారం ఒక రోజులో ఎన్నిసార్లు
సరైన సమయాన్ని సూచిస్తుంది. ఓకేనండి. ఆగిపోయిన గడియారం అనేటువంటిది ఒక రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది? రజని మేడం, సౌజన్య మేడం, విజయ్ కుమార్ సార్ రెస్పాండ్ అయ్యారు. ఆగిపోయిన గడియారం ఒక రోజు. లావణ్య మేడం, ఆగిపోయిన గడియారం వీరస్వామి సార్, సరిత మేడం, శ్రీలత మేడం, శిరీష మేడం. రైట్, చాలా మంది యు ఆర్ రెస్పాండింగ్. రాజ్ కుమార్ సార్, ఓకే రైట్, చాలా మంది యు ఆర్ సెండింగ్ మెసేజెస్. థ్యాంక్ యూ. ఆగిపోయిన గడియారము అనేటువంటిది ఒక రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్పినట్టుగా ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్. 2 టైమ్స్. ఆగిపోయిన గడియారము ఒక రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని ఇండికేట్ చేస్తుంది అంటే 2 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు నార్మల్ క్లాక్, సాధారణ గడియారం వచ్చేసి మనకు 12 గంటలు మాత్రమే ఉంటుంది. అందులో మీకు తెలుసు. ఒకసారి సరైన సమయాన్ని సూచించి ఆగిపోయింది, తర్వాత మరొక 12 గంటల కాలంలో ఆ సమయం మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి ఆగిపోయిన గడియారం ఒక రోజులో ఎన్నిసార్లు రైట్ టైం ఇండికేట్ చేస్తుంది అంటే 2 టైమ్స్. ఇది గతములో అనేటువంటి ఒక చిన్న ప్రశ్న, ఇది గుర్తుంచుకోండి. తర్వాత దీంట్లో మరికొంత ముందుకెళ్దాం. ఇక మరొక అంశం ఏంటి అంటే, మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, దీంట్లో రకరకాల మనం నేర్చుకోబోతున్నాం అని చెప్పాను కదా మోడల్స్. ఇవన్నీ మోడల్స్ రాసాం కదా చివరిలో. సో ఈ మోడల్స్ అన్ని మనకు రావాలి అంటే మనకి ముందుగా ఒక చిన్న ఫార్ములా మనకి యూజ్ అవుతుంది. ఆ ఫార్ములా ఏంటో మీకు చెప్తాను. ఏంటి ఆ ఫార్ములా అంటే, ఈ టాపిక్ లో వచ్చేటువంటి మెయిన్ ఫార్ములా m is equals to 2/11 into h into 30 degrees plus or minus theta. ఇది మనకు ఈ టాపిక్ మొత్తం మీద వచ్చేటువంటి ఫార్ములా. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని కనీసం మనం ఒక 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. ఏంటండి ఆ ఫార్ములా? m is equals to 2/11 into h into 30 degrees plus or minus theta. ఇక్కడ ఫార్ములాలో మీకు అర్థమైపోతుంది. m అంటే మినిట్స్, m అంటే నిమిషాలు, తర్వాత h అంటే ఇది అవర్సే కానీ స్టార్టింగ్ అవర్ అని రాసుకోవాలి. స్టార్టింగ్ అవర్. h అంటే ప్రారంభ గంట. h అంటే ప్రారంభ గంట. టీటా అంటే యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్. యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్ అంటే రెండు ముళ్ళల మధ్య ఏర్పడేటువంటి కోణం అండి. యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్. యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్. m అంటే మినిట్స్, h అంటే అవర్స్, స్టార్టింగ్ అవరు. టీటా అంటే యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్. యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం రకరకాల అంశాలపైన చేయబోతున్నాం క్వశ్చన్స్. ఇందులో చిన్న అంశం ఏంటా చిన్న అంశం అంటే, యూజువల్ గా ప్రారంభ గంట, స్టార్టింగ్ అవర్, ప్రారంభ గంట. ప్రారంభ గంట అనేటువంటిది 12 గా ఉన్నప్పుడు, 12 గంటలుగా ఉన్నప్పుడు, ప్రారంభ గంట అనేటువంటిది 12 గంటలుగా ఉన్నప్పుడు h is equal to ఏం తీసుకోవాలంటే 0గా తీసుకోవాలండి. యాక్చువల్లీ h అంటే ఏమని చెప్పాను మీకు? h అంటే స్టార్టింగ్ అవర్. h ఈజ్ నథింగ్ బట్ స్టార్టింగ్ అవర్, ప్రారంభ గంట అంటాం. ఒకవేళ స్టార్టింగ్ అవర్ అనేటువంటిది 12 అవర్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 ఇచ్చాడు, 2 o'clock to 3 o'clock. స్టార్టింగ్ అవర్ ఎంత? 2 o'clock. ఫర్ ఎగ్జాంపుల్ 7 to 8. 7 to 8 అంటే స్టార్టింగ్ అవర్ ఎంత? 7 o'clock. ఫర్ ఎగ్జాంపుల్ 11 to 12. స్టార్టింగ్ అవర్ ఎంత? 11. ఫర్ ఎగ్జాంపుల్ 12 to 1. 12 o'clock to 1 o'clock. 12 o'clock to 1 o'clock అంటే స్టార్టింగ్ అవర్ ఎంత? 12. స్టార్టింగ్ అవర్ 12 గా ఉన్నప్పుడు ఈ సందర్భంలో h is equal to ఏం తీసుకోవాలంటే 12 కాకుండా 0గా తీసుకోవాలి. ఎందుకంటే మనం 12 to 1 అన్నప్పుడు దీన్ని 0గా భావించి 0 to 1 అనుకున్నప్పుడే 1 hour టైం స్పాన్ అవుతుంది. సో కాబట్టి స్టార్టింగ్ లో ఉండే ఆ సమయాన్ని h is equal to 0గా తీసుకోవాలి. ఇప్పుడు అంటే ఇఫ్ స్టార్టింగ్ అవర్ విల్ బి ఓన్లీ 12 hours. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. ఓకేనా అండి? ఈ ఫార్ములా మీకు ఐడియా వచ్చింది. ఏంటి ఆ ఫార్ములా? m is equal to 2/11 into h into 30 degrees plus or minus theta. ఇక ఈ రోజు సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. రేపు సెషన్ లో దీనికి సంబంధించిన బిట్స్ మనం చేయబోతున్నాం. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఏం బిట్స్ చేయబోతున్నాం. మనం స్టార్టింగ్ లో హౌ మెనీ ఎట్ వాట్ టైమ్ ద 2 హ్యాండ్స్ ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్. రెండు ముళ్ళు ఎప్పుడు ఏకీభవిస్తాయి, ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి, ఎప్పుడు లంబంగా ఉంటాయి, వాటి మధ్య ఏర్పడే కోణం ఎంత, పరావర్తన కోణం ఎంత, అద్దములో నెట్టులో ఏర్పడే ప్రతిబింబ సమయాలు, చివరగా మరికొన్ని మిస్లినియస్ క్వశ్చన్స్. ఇది కాకుండా టైం గెయిన్, టైం లాస్ అంటే సమయాన్ని పొందడము, సమయాన్ని కోల్పోవడము, దోషాలపైన, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఎర్రర్స్, ఈ అంశాలపైన కూడా మనం రేపటి సెషన్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఐ హోప్ ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేసిన ఈ బేసిక్ అంశాలు కూడా మీకు అర్థమైనవి అని నేను భావిస్తున్నాను. అర్థమైనా అండి?
ఎస్ సార్ సార్ సమయము ఆగిపోయిన గడుస్తున్నా కొద్దీ సార్ సమయము గడుస్తున్నా కొద్దీ అంటే మీరు సెషన్ లో ఎట్లా ఉన్నారు యాక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇంకో ఇప్పుడు టైమే తీసుకుందాం నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద టుడేస్ టైం ఓన్లీ సో ఇప్పుడు గడియారములో సమయం ఎంతైంది అంటే 9:13 అయిందండి గడియారములో సమయం వచ్చేసి 9:13 అయింది ఓకేనా ఇట్లా అనుకోండి ఇప్పుడు 9:13 సమయము సూచించి క్లాక్ ఆగిపోయిందండి ఓకేనండి 9:13 సమయము సూచించి గడియారం ఆగిపోయింది ఇది పిఎం టైం అంటే సాయంత్రం టైం ఇప్పుడు ఈ 9:13 సమయం మళ్ళీ రేపు ఉదయం కూడా వస్తుంది కదా ఏఎం కూడా వస్తుంది కదా మరి ఈ పిఎం 12 అవర్స్ ఏఎం 12 అవర్స్ కలిపితేనే కదా మనకు 24 అవర్స్ అయ్యేది కాబట్టి ఈ డే మొత్తం మీద ఎన్నిసార్లు రైట్ టైం ఇండికేట్ చేస్తుంది 2 టైమ్స్ అర్థమైందా మేడం గారు ఓకే సార్ అర్థమైంది కాండి ఓకే ఇక్కడ ఎవరో యూజ్ చేశారు ప్లీజ్ యూజ్ ఇంగ్లీష్ టర్మినాలజీ ఆల్సో అని అది మెసేజ్ పైకి వెళ్ళిపోయింది అది యూజ్ చేస్తున్నా అండి మీకు అలా అర్థమైపోయి ఉంటుంది ఇదో నెంబర్ 81 సంథింగ్ ఓకే ఇంగ్లీష్ టర్మినాలజీ యూజ్ చేస్తున్నాను ఓకేనా లెట్స్ సీ స్టిల్ వీఆర్ గోయింగ్ టు యూస్ నో ప్రాబ్లం దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఓకేనండి సో ఏం చక్క భోజనం చేయండి చేశాక మళ్ళీ ఈ అంశాలన్నీ కూడా ఇవాళ జరిగిన క్లాస్ అన్ని కూడా జాగ్రత్తగా రెఫర్ చేయండి సమయం చాలా ఉంది కదా అనే ఉద్దేశంతో సమయం వేస్ట్ చేయకండి ఓకే రజని మేడం థ్యాంక్ యూ